అండి హాయ్ టాలీవుడ్ మీ ఫేవరెట్ యాక్టర్ ప్రభాస్. రాజసాబు పండగ వస్తుంది, చిరంజీవి సినిమా ఉంది, రాజసాబు ఉంది. ఏ సినిమాకి వెళ్తారు? ఏ సినిమాకి ఎక్కువ హై ఉంది? ఆబ్వియస్లీ రాజా సాబ్కి వెళ్తాను, ఎందుకంటే ప్రభాస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి బికాస్ హీస్ డూయింగ్ లెస్ మూవీస్ నౌ ఎ డేస్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు వాచ్ హిస్ ఫిలిం. ప్రభాస్కి అండ్ మన చిరంజీవికి పోటీ తప్పదంటారా ఈసారి? ఆబ్వియస్లీ అంటే ఇద్దరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, సో పోటీ అయితే పక్కా ఉంటుంది. అంటే టూ డిఫరెంట్ మూవీస్ కాబట్టి చెప్పలేము ఏది నచ్చుతుందో. అంటే రాజసాబ్లో విఎఫ్ఎక్స్ ఓవర్ అయ్యాయి, బాగాలేమంటున్నారు కొంతమంది, దానికి ఏమంటారు? అది కొంతమంది ఒపీనియన్ కావచ్చు, ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఈ జనరేషన్ వాళ్ళకి ఎఫెక్ట్స్ నచ్చుతాయి. సో మోస్ట్లీ ప్రభాస్ మూవీ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభాస్లో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? ఆయన సైలెన్స్. ప్రభాస్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరిని చేసుకుంటే బాగుంటుంది? ఆయనకు నచ్చిన వాళ్ళని. ప్రభాస్ సింగిల్గా ఉంటే మ్యారేజ్ ఉంటుందా, కపుల్స్గా ఉంటే మ్యారేజ్ అంటే బాగుంటుందా? కపుల్గా ఉంటే బాగుంటుంది, బట్ హిజ్ ఒపీనియన్. ప్రభాస్ మీరు అన్నయ్యగా యాక్సెప్ట్ చేస్తారా, బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా? బాయ్ ఫ్రెండ్గానే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు? ఆబ్వియస్లీ ఐ లవ్ హిమ్. ప్రభాస్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్తారు? లాంగ్ డ్రైవ్ అంటే ఇండియాలో అయితే చెప్పలేను, మోస్ట్లీ లడాక్ మేబీ. ఒకవేళ బయట కంట్రీస్ అయితే ఐ లవ్ టు గో టు ప్యారిస్. ఓకే. సో ప్రభాస్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఐ లవ్ యూ అండ్ బీ హ్యాపీ. ఎందుకు అంత ఇష్టం ఆయన అంటే మీకు? ఎందుకంటే ఆయన నార్మల్ పర్సన్గా ఉంటారు, ఎప్పుడు కూడా ఆయనకున్న ఫేమ్ని ఎప్పుడు చూపెట్టుకోడు. సో ఐ లవ్ దాట్. సో వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ అంటే ఏం చెప్తారు? హీస్ అ జెంటిల్‌మ్యాన్. థ్యాంక్స్.